సో మొత్తం వచ్చేసరికి ప్రస్తుతానికి ఇప్పుడు జేఎన్టీయూ కింద జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ జీవి, జేఎన్టీయూ హైదరాబాద్, ఈ 4 యూనివర్సిటీలు ఉన్నాయి. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో అవి మీరు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలా వచ్చింది అని చెప్పేసి. సో ఏ యూనివర్సిటీ ఏ టెర్మినాలజీ వాడుతుంది, సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో, దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. అందులో ఉంటాయి ఐడీస్. వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడం మీ ఇష్టం. ఇక సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ముందుగా జేఎన్టీహెచ్ గురించి మాట్లాడుకుందాం. జేఎన్టీహెచ్ వచ్చేసరికి రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు పాస్ అయ్యారనుకోండి పిఎన్ చూపిస్తుందండి, పాస్ అని ఇండికేషన్. మీరు ఫెయిల్ అయ్యారనుకోండి F1 చూపిస్తుందండి ఇండికేషన్ కోసం. ఒకవేళ ఆబ్సెంట్ అయ్యారనుకోండి -1 చూపిస్తుందండి. ఒకవేళ విత్హెల్డ్లోకి వెళ్ళింది అనుకోండి, అంటే పేపర్ వాల్యుయేషన్ జరగకపోయినా లేకపోతే రిజల్ట్ హోల్డ్లోకి వెళ్ళినా -2 చూపిస్తుందండి ఇండికేషన్. ఇక మాల్ ప్రాక్టీస్కి వచ్చేసరికి -3 చూపిస్తుంది, అంటే కాపీ కొట్టినప్పుడు కానీ ఎట్లా దొరికినప్పుడు. సో ఈ ఇండికేషన్ జేఎన్టీహెచ్కి. జేఎన్టీకే చూసుకున్నాం అనుకోండి, అది వచ్చేసరికి ఏంటంటే -1 వచ్చేసరికి ఆబ్సెంట్ అని చూపిస్తుంది, -2 వచ్చేసరికి విత్హెల్డ్ అని చూపిస్తుంది, -3 వచ్చేసరికి మాల్ ప్రాక్టీస్ అని చూపిస్తుంది, 0 వచ్చేసరికి ఫెయిల్ అని చూపిస్తుంది. ఇక జేఎన్టీయూ జీవీ అయితే పాస్ అయింది ఇప్పుడుది, ఫెయిల్ పోయినసారి ఎప్పుడు రాసిన డేట్తో సహా ఇస్తారు. సేమ్ జేఎన్టీయూకే ఏదైతే ఫాలో అవుతుందో జేఎన్టీయూ జీవీ కూడా అదే టెర్మినాలజీ ఫాలో అవుతుంది. ఇక జేఎన్టీయూ ఏ వచ్చేసరికి చూశారు, పాస్ అయితే పాస్ అని చూపిస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని చూపిస్తారు, ఇక ఆబ్సెంట్ అయితే ఏబి అని చూపిస్తారు. ఇక విత్హెల్డ్లోకి వెళ్ళింది అనుకోండి WL అని చూపిస్తారు క్యాపిటల్ లెటర్స్లో. విత్హెల్డ్ అంటే మన బుక్లెట్స్ మిస్ అయినాయి అలా. ఇక మాల్ ప్రాక్టీస్ అంటే కాపీ దొరికిపోతే MP అని చెప్పేసి చూపిస్తారు అన్నమాట. సో ఈ 4 యూనివర్సిటీస్ వాళ్ళు టెర్మినాలజీస్ ఇలా ఫాలో అవుతారంట. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు -1 ఇచ్చారు, -2 ఇచ్చారు, -3 ఇచ్చారు, 0 ఇచ్చారు. సో 0 అంటే ఏం ప్రాబ్లం ఉండదు కదండి. -1 అన్నా 1 ఇంటర్వల్ మార్కు, -2 అంటే 2 ఇంటర్వల్ మార్కులు, -3 అంటే 3 ఇంటర్వల్ మార్కులు, ఇలా తగ్గిపోతాయంట కదా సార్ అని. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు మీరు సప్లీ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తారు. అలా రాస్తే ఇప్పుడు మీకు 6 మార్క్సే వచ్చినాయి అనుకోండి, ఇంటర్వ్యూస్ 6 టైమ్స్ రాశారనుకోండి. అయితే ఒకవేళ 6 టైమ్స్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి -1 వస్తుంది కదా, అప్పుడు 0 అయిపోద్దిగా ఇంటర్వ్యూలో. మరి 7th టైం రాసినప్పుడు మైనస్లోకి వెళ్ళిపోద్ది. సో దీని ప్రకారం నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంటర్నల్స్ ఎప్పుడు కూడా మారవు. ఎక్స్టర్నల్ ఎక్కువ తెచ్చుకోవాలంట, ఇలా వస్తే -1 అని రూమర్ స్ప్రెడ్ చేశారు. అసలు వాళ్ళు తెలియజెప్పారో నాకైతే తెలియదు, కానీ అది ఇండికేషన్ మాత్రమే. దానివల్ల మీ ఇంటర్నల్స్ కానీ ఎక్స్టర్నల్స్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకేనా? Once the internals has been sent to the university, those can't be changed at any cost. So if you want to change your internal marks, the only way is to write the computer based test, that is CBT exams, if the university conducts. అది ఎప్పుడు కండక్ట్ చేస్తుంది? జేఎన్టీహెచ్ వాళ్ళకి వచ్చేసరికి R18 వాళ్ళకి కండక్ట్ చేసేది. ఇక తర్వాత వచ్చేసరికి జేఎన్టీయూK కానివ్వండి, జేఎన్టీయూH కానివ్వండి, ఛాన్సెస్ అయిపోయి 1 టైం ఛాన్సులు స్పెషల్ సప్లీ రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చేది. ఓకేనా? ఇక మిగతా కేసులో ఉండదు. అందుకే ఒక్కసారి ఇంటర్వల్స్ మారినాయి అంటే ఇక అంతే, ఒకసారి ఇంటర్వల్స్ రీచ్ అయినాయి అంటే ఇక అంతే, మార్చడం ఉండదు. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.